వేసవి వేడిపై దాడి చల్లటి రిఫ్రెషింగ్ స్టాప్ తో హాయి. న్యూస్ వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కొంచెం స్పీడ్ పెంచారు. వరుస పర్యటనతో జనాల్లోకి వెళ్లడానికి ప్రయత్నిస్తున్నారు. దీంతో జగన్ ను కట్టడి చేసేందుకు కూటమి ప్రభుత్వం కూడా వ్యూహాలు రచిస్తోంది. వైసీపీకి ఎలా కౌంటర్లు ఇవ్వాలి, విమర్శలను ఎలా తిప్పికొట్టాలి అనే దానిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది కూటమి సర్కార్. కొద్ది రోజుల క్రితం వరకు సైలెంట్ గా ఉన్న వైసీపీ ఇప్పుడు దూకుడుగా వెళ్తోంది. ఆ పార్టీ జనంలోకి రావడమే కష్టమని ఓ దశలో అనుకుంటే ఇప్పుడు దూసుకెళ్తోంది. ఓటమి తాలూకు అనుభవాల నుంచి తేరుకున్న జగన్ స్పీడ్ పెంచారు. వరుస టూర్లతో బిజీగా ఉన్నారు. తెనాలి, పొదిలి, పల్నాడు ఇలా వరుస పర్యటనలు చేస్తున్నారు. వచ్చే వారం చిత్తూరు మామిడి రైతుల దగ్గరికి పరామర్శకు వెళ్తున్నారు. జగన్ వెళ్లినప్పుడు వైసీపీ నేతలు, అభిమానులు, కార్యకర్తలు భారీగా తరలివస్తున్నారు. ఇది కూటమిలో కొంత కలవరాన్ని కలగజేస్తోంది. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది కూడా గడవక ముందే అది కూడా 11 సీట్లు వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఈ రకంగా జనంలోకి వెళ్లటం అనేది కొంత ఇబ్బందికర అంశంగా మారుతోంది. దీంతో కూటమి కౌంటర్ ప్లాన్ చేస్తోంది. ఈ నెల 23 నుంచి టీడీపీ ఎమ్మెల్యేలు, నేతలు జనంలోకి వెళ్లబోతున్నారు. ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించబోతున్నారు. సంక్షేమ పథకాలు వివరించడమే కాకుండా వైసీపీ చేస్తున్న విమర్శలను కూడా తిప్పికొట్టేలా టీడీపీ అధిష్టానం నుంచి ఆదేశాలు వచ్చినట్టు సమాచారం. టీడీపీ ఎమ్మెల్యేలతో పాటు జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలకు కూడా అదే రకమైన ఆదేశాలు వచ్చినట్టుగా తెలుస్తోంది. ప్రధానంగా జగన్ చేస్తున్న విమర్శలను పూర్తి స్థాయిలో తిప్పికొట్టాలని ఎమ్మెల్యేలకు ఆదేశాలు అందాయి. అదే సమయంలో తాము ప్రజలకు సమాధానం చెప్పడానికి రెడీగా ఉన్నామని, వైసీపీకి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదంటున్నారు సీఎం చంద్రబాబు. ఏడాది పాలనలో మేమేం చేశాం, వచ్చే 4 ఏళ్లలో ఏమేం చేస్తామనేది జనాలకు వివరించనున్నారు టీడీపీ ఎమ్మెల్యేలు. అందుకోసం ఓ రోడ్ మ్యాప్ కూడా రెడీ అయినట్టుగా తెలుస్తోంది. ఏడాదిలోనే వైసీపీ రోడ్ల మీదికి వచ్చి ఆందోళనలు, పరామర్శలు చేయడం, ఏడాది తిరగకుండానే టీడీపీ ఎమ్మెల్యేలు జనంలోకి వెళ్లటం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.